గుర్తు తెలియని వ్యక్తులు చరవాణిలో వ్యక్తిగత సమాచారం అడిగితే చెప్పొద్దని మహబూబ్ నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవద్దని సూచించారు. మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెట్టింగ్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో చదువురాని వారికన్నా చదువుకున్న వారే ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి తప్ప కుంగిపోవద్దని సూచించారు. మోసపోయి సర్వం కోల్పోయామని భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు. వ్యక్తిగత సమాచారం చరవాణిలో నమోదు చేసుకోవద్దని, కొత్త యాప్లను వాడి మోసపోయి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఎలాంటి ఫోన్లు వచ్చినా 1930 డైల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డైలీ 2 crores to 12-15 crores వరకు మన దగ్గర నేరాలు జరుగుతారు. మన తెలంగాణ స్టేట్ లో హైలీ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళే ఓడుకుంటున్నారు డబ్బులన్నీ. ఈజీ మనీకి అలవాటు పడిపోయింది మన వాళ్ళు. అంటే ఏదో యాప్ లో పోవడం, ఆన్లైన్ చేయడం, డబ్బులను ఓడుకోవడం జరుగుతుంది. దాని గురించి ప్రతిసారి మేము ఏం చేస్తున్నామంటే మొత్తం మన స్టేట్ వైజ్ లో కూడా ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అయినా డబ్బులు ఓడుకుంటున్నారు పిల్లలు, బెట్టింగ్ లో పోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. రేపు ఫ్యూచర్ లో ఈ నేరాలు చాలా ఇంకా పెరిగిపోతాయి, ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు రేపు ఉపాధ్యాయులు కాబట్టి స్కూల్లో వెళ్ళినప్పుడు స్కూల్లో ఖచ్చితంగా దీని గురించి ఒక సబ్జెక్ట్ పెట్టేసి పిల్లలకు అవగాహన కల్పించాలి. సైబర్ అంటే జనరల్ గా మన ఫైనాన్షియల్ ఫ్రాడ్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంటుంది. ఫైనాన్షియల్ అంటే అమౌంట్ పోతుంది, నాన్ ఫైనాన్షియల్ అంటే మన వ్యక్తిగత సమాచారం, మన ఫోటోస్ కానీ లేకపోతే మన కాంటాక్ట్స్ కానీ అవన్నీ హ్యాక్ చేసి ఇంకా మన పర్సనల్ డాటా ఇంపోర్ట్. దీనిలో వచ్చేసి సైబర్ క్రైమ్ లో మేజర్ గా కొన్ని ఉంటాయి. జాబ్ ఫ్రాడ్ అని, మీకు జాబ్ వచ్చింది, మీరు ఇంత అమౌంట్ పే చేస్తే ఇంత వస్తుందని. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మీరు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వస్తుంది. లోన్ ఫ్రాడ్, మీకు పోలీసు వాళ్ళ ఫోన్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, మనీ లాండరింగ్ కేసులు మీ బ్యాంక్ అకౌంట్స్ మీద, ఇంకా ఇట్లా వాడి ఇష్టమైనట్లు చెప్తాడు. ఈ బెట్టింగ్ యాప్స్ స్టార్టింగ్ లో నీకు వస్తాయి కానీ లాస్ట్ మునిగేదే. ఇంకోటి, కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఎల్లకాలం నిలవదు. ఇది గుర్తుపెట్టుకున్నాను.